చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేలాదిగా మీరు ఏదైతే ఆనందాన్ని వెల్లబుస్తూ బలరామన్న నాయకత్వాన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో భాగంగా మహబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో పంపిస్తామని మీ సంతోషంతో తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. దేశం కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు. 2 సార్లు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశ ప్రజల మనోభావాలను గౌరవించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఈ మహబాద్ పార్లమెంటు ఓటుని, పార్లమెంటు సభ్యుడిని మంచి మెజార్టీతో మీరు ముందుగా గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగులో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పొట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు. ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు.